నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల ముచ్చటగా 3వ సంవత్సరంలోకి అప్టేక్ జాబ్స్ యాప్ ఎంటర్ అయిపోయింది. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, మీ అందరి యొక్క యాక్సెప్టెన్స్తో, మీ అందరి యొక్క రెస్పాన్స్తో మీరు ఏదైతే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో దానివల్లే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. సో మీరందరికీ కూడా, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారా, తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారా, లేదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల బయట ఉండి తెలుగు కరెంట్ అఫైర్స్ కంటెంట్ అవ్వచ్చు, లేదు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వీటికి ప్రిపేర్ అవుతున్నారా, మీరు ఎక్కడున్నా సరే మీరు మాతోనే ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము. ఈ సహాయ సహకారాలు, ఈ తోడు, ఈ ఆప్యాయత, ఈ నమ్మకం మా వైపు ఇలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ, మాతో పాటు మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. నిన్న ఫిబ్రవరి 11వ తారీఖున అప్టేక్ జాబ్స్ యాప్ 2 వసంతాలు పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగుపెట్టింది. సో ఈ సంవత్సరం కూడా ఆబ్వియస్లీ బీయింగ్ ప్రాక్టికల్ ఎన్నో ఒడిదుడుకులు ఖచ్చితంగా వస్తాయి. బట్ మీరు మాకు పాస్ట్లో ఇచ్చిన సపోర్ట్ని మేము గుర్తు చేసుకుంటే, కష్టం ఎటువంటిదైనా సరే ఖచ్చితంగా మీరున్నంతకాలం మేము దేన్నైనా బీట్ చేయగలిగిన నమ్మకం మాకు వచ్చింది. సో విల్ ట్రై టు టేక్ లీప్స్ ఫార్వర్డ్. ఇక్కడి నుంచి తగ్గేదే లేదు, ముందుకు వెళ్ళడం ఒక్కటే దారి అన్న విధంగా మేము ప్రయాణిస్తాము. అదే ప్రయాణంలో మీ అందరూ కూడా మీ ఏదైతే కళ ఉందో దానిని సాకారం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. సో మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలానే అప్టేక్ జాబ్స్ యాప్ని, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని, మరీ ముఖ్యంగా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మరి ఇవాళ కరెంట్ అఫైర్ అంశం ఏంటి అని మనం గమనిస్తే, కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లేదు ప్రారంభించిన కొన్ని పథకాలు, స్కీమ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఆ వీడియోలో బిగినింగ్లోనే మనం చెప్పింది ఏంటంటే, ఈ వీడియోకి సంబంధించి పార్ట్ 2 కూడా వస్తుంది ఖచ్చితంగా అని. అండ్ టుడే ఈజ్ ద డే. సో ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్కి సంబంధించి వాళ్ళు మనం పార్ట్ 2 డిస్కస్ చేస్తాము. అండ్ రిమెంబర్, వీ విల్ ఆల్సో బ్రింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ యాజ్ వెల్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రారంభించిన, అలానే లాంచ్ చేసిన పథకాలు, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సో దట్ యూ విల్ బి గెటింగ్ సో మెనీ అప్డేట్స్ విత్ రిగార్డ్ టు యువర్ గ్రూప్ 2 ప్రిపరేషన్. గ్రూప్ 2 ప్రిపరేషన్ అంటే గుర్తుకొచ్చింది, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ వాంటెడ్ టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ. కొంతమంది గడిచిన 2-3 రోజులను గమనించాను. అఫ్కోర్స్ అందరూ కాదు, కొంతమంది సార్ మేము గ్రూప్ 2 మీద గివప్ చేసేస్తున్నాము, వీఆర్ నాట్ గోయింగ్ టు అపియర్ అంటున్నారు. ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 ఎగ్జామ్కి తక్కువ టైం ఇచ్చింది అని మీరు కనుక వదిలేస్తే, జస్ట్ ఇమాజిన్ వాట్ ఇఫ్ ఇట్ నెవర్ కమ్స్ అగైన్. మీకు ఏజ్ లిమిట్ మహా అయితే ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి మీరు 27-28 ఇయర్స్లో ఉన్నారు అని అనుకుందాం. మీరు ఒకవేళ 35 క్రాస్ అయ్యేంత వరకు, లేదు 40 క్రాస్ అయ్యేంత వరకు ఫర్ వేరియస్ రీజన్స్ ఒకవేళ నోటిఫికేషన్ అనేది రాలేదు, దెన్ వాట్? అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. పోనీ గ్రూప్ 1 రాస్తారా? మేబీ కొంతమంది గ్రూప్ 2 రాసిన వాళ్ళు గ్రూప్ 1 రాయకపోవచ్చు. కొంతమంది మాకు గ్రూప్ 2 గ్రూప్ 1 వద్దు సార్, మేము గ్రూప్ 3 గ్రూప్ 4 లేదు వాట్ ఎవర్ ఇంకా ఏదన్నా కొంచెం వేరే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటే మేము వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే మీరు అనుకున్నట్టే ఖచ్చితంగా అన్నీ జరగాలని ఏం లేదు. మీ గోల్ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడమా, మీ గోల్ ఒక పర్టికులర్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడమా, ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అయితే ఏ గవర్నమెంట్ జాబ్ వస్తే నోటిఫికేషన్ దానికి అప్లై చేస్తుండండి. కన్సిడరింగ్ మీరు ఒకవేళ క్వాలిఫికేషన్ని సాటిస్ఫై చేస్తే కనుక మీరు హ్యాపీగా అప్లై చేయండి. తక్కువ టైం ఉన్నా ఎక్కువ టైం ఉన్నా మీరు ప్రిపేర్ అవ్వగలిగినంత ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ థింగ్స్ గోస్ వెల్, హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా కలిస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. కానీ నేను స్పెసిఫిక్గా ఇదే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుంటే మటుకు 20 రోజులే టైం ఇచ్చారు, 220 రోజులే టైం ఇచ్చారు, లేదు 24 గంటలే టైం ఇచ్చారు అని ఇలా కారణాలు చెప్పకండి. బికాజ్ యూ హ్యావ్ సెట్ ద టార్గెట్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను వచ్చి చెప్పలేదు కదా మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి అని, మీరే ప్రిపేర్ అయ్యారు కదా. లెట్స్ బీ ప్రాక్టికల్, లెట్స్ బీ ఆనెస్ట్ ఓవర్ ఇయర్. ఓకే, నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడుకుందాం కాసేపు. సో మీరే టార్గెట్ పెట్టుకున్నప్పుడు, మీరే లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా. అనవసరంగా అప్లై చేయడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు తక్కువ టైం ఉందని మళ్ళీ డ్రాప్ అయిపోవడం ఎందుకు? అండ్ ఈ అంశానికి సంబంధించి కేవలం మీరు ఒక్కలే బాధ్యులు కాదు కదా, మీ మీద మీ తల్లిదండ్రులు కూడా ఆధారపడి ఉంటారుగా నిజం మాట్లాడుకుంటే. మరి ఆబ్వియస్లీ మీరు తీసుకున్న డెసిషన్ వల్ల వాళ్ళ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. అండ్ మీ ఫ్యామిలీలో ఒకవేళ మీకన్నా యంగ్ అంటే మీ బ్రదరో సిస్టరో, లేదు మీకు ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా మీ మీద డిపెండ్ అయిపోయింది, దెన్ దట్స్ గోయింగ్ టు బీ టూ డిఫికల్ట్ ఫర్ యూ ఫర్ షూర్, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకని తక్కువ టైంలో వచ్చిందా, ఎక్కువ టైంలో వచ్చిందా, డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇచ్చారు, ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ పెడుతున్నారు, ఇదంతా వదిలేసేయండి. యూ స్టిల్ హ్యావ్ సమ్ టైం. మీరు చేయగలిగింది చేయండి. ఇవాళ మేబీ ఫిబ్రవరి 11, 12 వాట్ ఎవర్, ఫిబ్రవరి 25 ఎగ్జామ్ అన్నారు. వాళ్ళు ఫిబ్రవరి 25 కండక్ట్ చేస్తారా, లేదా అది పోస్ట్పోన్ చేస్తారా, లేదా అది ప్రీపోన్ చేస్తారా, అది అయిన రోజు మనకు తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఆన్ ఫిబ్రవరి 25th. సో ఈ 14 రోజులు మీరు చేయగలిగింది చేయండి, ఈ 13 రోజులు మీరు చేయగలిగింది చేయండి.
అవ్వాల్సింది ఖచ్చితంగా అవుతుంది. అట్లీస్ట్ యూ వోంట్ బీ హ్యావింగ్ ద రిగ్రెట్, అరే ఇచ్చుంటే బాగుండేదేమో, మేబీ నేను క్లియర్ చేసేసేవాళ్ళేమో అని తర్వాత మీరు బాధపడిన మటుకు లాభం లేదు. అందుకని అవకాశం వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా కాకుండా ఒక అంది వచ్చిన అవకాశంగా ట్రీట్ చేయండి. అంటే ఏదో వచ్చిందిలే వస్తూనే ఉంటాయి ఎగ్జామ్ అన్నట్టు కాకుండా ఇది ఒక్కటే మీకు అవకాశం అన్నట్టు ట్రీట్ చేయండి. యూ విల్ రియలీ డూ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. వస్తుందో రాదన్న సంగతి తర్వాత, బికాజ్ దానికి మీరు అటెంప్ట్ ఇవ్వాలి కదా, బట్ అటెంప్ట్ మటుకు ఇవ్వండి. ఏదో ఒక కారణం చేతి దాన్ని ఎక్స్క్యూజ్గా చెప్పేసి బయటికైతే వెళ్ళిపోకండి రేస్లో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ మీరు అందరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. సో ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఏదైనా సపోర్టింగ్ స్టేట్మెంట్స్ చేయాలని మీరు కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా చెప్పొచ్చు. ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారన్న సంగతి నాకు తెలీదు, బట్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, మీరు కష్టపడండి. మీరు ఏదైతే ఎగ్జామ్ నేను రాయాలి అని అనుకుంటున్నారో ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. మీకు కష్టాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కొంతమంది కంఫర్టబుల్ పొజిషన్లో ప్రిపేర్ అవుతారు, కొంతమందికి కష్టాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. కానీ మీరు ఒక టార్గెట్ మీకోసం సెట్ చేసుకున్నారు, దాన్ని రీచ్ అవ్వడానికి మీరు మటుకే ప్రయత్నం చేయాలి. నేను ఎవరో పక్క నుంచి ఎవరో రారు, మీకు మీరే ప్రయత్నం చేయాలి, మీకు మీరే కష్టపడాలి. అండ్ దట్ ఈస్ వాట్ సక్సెస్ ఇస్ ఆల్ అబౌట్. అందుకని గివ్ అప్ అస్సలు చేయకండి. మేబీ ఒక సబ్జెక్ట్ మీకు రాకపోతే మిగతా సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి. మేక్ షూర్ ఆ ప్రిలిమ్స్ 80% క్వాలిఫై అయ్యేలా చూడండి. క్వాలిఫికేషన్ ఎగ్జామే కదా, క్వాలిఫికేషన్ మీద ఫోకస్ పెట్టండి. ఒక సబ్జెక్ట్ అసలు ఎంత చదివినా రావట్లేదు అంటే స్టిల్ యూ హ్యావ్ 4 more సబ్జెక్ట్స్. అండ్ ఇది కేవలం ఏపీఎస్సీ గ్రూప్ 2 ఉద్దేశించి కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా స్కోరింగ్ చేయాలంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఒకవేళ ఖచ్చితంగా స్కోరింగ్ చేయాల్సి వచ్చినా సరే మీకు ఒకవేళ తెలిసింది ఒక సబ్జెక్ట్లో మీరు కొంచెం వీక్గా ఉన్నారు, ఎఫర్ట్స్ పెట్టండి దాని మీద. ఒకవేళ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అన్నారు, మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు అన్నారు, ఓవరాల్గా క్వాలిఫై అయితే చాలు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అవసరం లేదు, సబ్జెక్ట్ వైజ్ అవసరం లేదు అన్నారు. సో మేక్ షూర్ మిగిలిన సబ్జెక్టులైనా మీరు స్ట్రాంగ్ ఉండేలా చూడండి. రిమెంబర్, ఇప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు సడన్గా టీచర్ వచ్చి నేను రేపు స్లిప్ టెస్ట్ పెడతాను అంటే లేదు మీరు ఒకరోజే టైం ఇస్తాను నేను స్లిప్ టెస్ట్ రాయనని చెప్తారా? కాదు కదా, ఏదోటి చేసి ముక్కో ములుగో చిట్టీలు కొట్టి ఏదోటి పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు కదా. సేమ్ డూ ఇట్ హియర్. కాకపోతే చీటీలు అవన్నీ కొట్టకండి, ఏది చేయాలో చేయండి, చదవండి, వీడియోలు చూడండి, డిస్కస్ చేయండి, రిఫర్ చేయండి, రిమైండ్ చేసుకోండి, ఏదో ఒకటి చేయండి, చేయగలిగింది చేయండి, చేయాల్సింది చేయండి. యూ విల్ డెఫినెట్లీ క్లియర్ ఇట్. ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, యూ ఆల్సో హ్యావ్ ఇట్. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ పార్ట్ 2. నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎస్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ 2019 సంవత్సరం నుంచి ఏవైతే పథకాలు ప్రారంభించారో వాటిలో కొన్ని ముఖ్యమైన పథకాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. దానికి సంబంధించి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ ఉంది. మీరు కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళినా లేదా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో హోమ్ పేజ్కి వెళ్ళినా మీకు ఆ వీడియో కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ ఆ వీడియోకి మీరు చాలా అనూహ్యమైన స్పందన ఇచ్చారు, మరొకసారి దానికి థ్యాంక్ యూ. ఈ వీడియోకి కూడా అలానే రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాము. సో దిస్ ఇస్ పార్ట్ 2. అండ్ నేను ఇందాకే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏవైతే ముఖ్యమైన పథకాలు ఉన్నాయో మనం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో దెర్ ఇస్ నథింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు మిస్ ఓవర్ హియర్. అండ్ వీఆర్ ఈవెన్ కన్సిడరింగ్ యువర్ ఫీడ్బ్యాక్స్ యాజ్ వెల్. మేము కామెంట్ సెక్షన్ని పరిశీలిస్తూనే ఉన్నాము. వీఆర్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ దట్ వీ క్యాన్ అట్ అవర్ బెస్ట్. బికాస్ కొన్నిసార్లు రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు మనం ఎంత చేయాలి అన్నా సరే మనం అన్నింటినీ ట్యాకిల్ చేయలేము, అన్నింటినీ క్యాటర్ చేయలేము. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మేము ఏదైతే చేయగలమో అది ఖచ్చితంగా చేస్తాము మీకోసం. సో దాట్స్ అ ప్రామిస్ దట్ వీల్ ఆల్వేస్ ట్రై టు డెలివర్. సో ఏదేమైనా సరే దానికి సంబంధించి పార్ట్ 2 కూడా ఉంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంది. సో స్టే ట్యూన్ టు అప్టేక్ జాబ్స్. సో మరి పార్ట్ 2కి సంబంధించి మనం డిస్కస్ చేయడం మొట్టమొదటి స్కీమ్ జగనన్నకు చెబుదాం. జగనన్నకు చెబుదాం అంటే బేసిక్గా ఏంటి, వాళ్ళు గవర్నమెంట్కి చెప్దామని అంటున్నారు. ఇక్కడ సంతృప్త స్థాయిలో వినతులు పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో జగనన్నకి చెబుదాం కార్యక్రమాన్ని 2023 సంవత్సరం మే 9న ప్రారంభించారు. ఇట్స్ నాట్ ఈవెన్ 1 year, 2024 మే కదా 1 year అయ్యేది. సో ఇది చాలా రీసెంట్గా స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. అండ్ రిమెంబర్, కొన్నిసార్లు మనం స్కీమ్స్ అన్నా సరే అవి స్కీమ్స్ లాగా కనిపించవు మనకి, రాదర్ ఇట్ సౌండ్స్ లైక్ ఇనిషియేటివ్ అనమాట. అంటే ఒక చొరవలాగా, ఒక కొత్త ఏదో వినూత్న ప్రయత్నంలాగా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతిదాన్ని మనం స్కీమ్స్ కింద ఎగ్జాక్ట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ బీ ఇట్స్ అ రీసెంట్ థింగ్. సో ఖచ్చితంగా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ప్రామినెన్స్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రిగార్డ్ టు గవర్నెన్స్. ప్రభుత్వం పరిపాలన చేయాలి, కానీ ఆ పరిపాలన చేసేటప్పుడు ఇప్పుడు ఎలా అయితే మనందరికీ కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఎలా అయితే సమస్యలు వస్తాయి, ప్రభుత్వానికి కూడా సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యలు ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరికైతే బెనిఫిట్ రావాలో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు. అది ఆబ్వియస్లీ ప్రభుత్వం యొక్క అవగాహనకి రాకపోతే, ప్రభుత్వం దృష్టిలోకి రాకపోతే ఖచ్చితంగా ఎవరికైతే బెనిఫిట్ దక్కాలి వాళ్ళకి దక్కదు, ఈవెన్ దో ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ ఇన్ ద వెరీ రైట్ వే. సో ఆబ్వియస్లీ మరి గవర్నమెంట్కి చెప్పాలి కదా అప్పుడు. అండ్ దట్ ఈస్ వాట్ జగనన్నకి చెబుదాం ఈజ్ ఆల్ అబౌట్. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902-1902 ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ని వెబ్సైట్ని ఏర్పాటు చేశారు. సో మీకు ఒకవేళ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రోగ్రామ్ సరిగ్గా రావట్లేదు, ఏదైతే బెనిఫిట్ మీకు దక్కాలో దాని యొక్క లబ్ధి మీకు చేకూరట్లేదు అన్న పరిస్థితి మీకు ఉంటే కనుక వెంటనే ఫోన్ తీసి 1902 కొట్టండి.
అండ్ 1902 కొట్టిన తర్వాత నిజంగానే ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ చేయండి. అంతేగాని మీరు గ్రూప్ 2 ఎగ్జామ్కి తక్కువ టైం ఇచ్చారు, గ్రూప్ 1 ఎగ్జామ్కి తక్కువ టైం ఇచ్చారు, మీరు వేకెన్సీలు చాలా తక్కువ ఇచ్చారు, ఇలాంటివి కంప్లైంట్ చేయకండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం మన చేతిలో ఉన్న వాటిని మటుకే కంట్రోల్ చేయగలం. గట్టిగా మాట్లాడితే కొన్నిసార్లు వాటిని కూడా కంట్రోల్ చేయలేము. సో మనం చేయగలిగింది మనం చేద్దాం. అవతల వైపు నుంచి మన చేతిలో లేనప్పుడు మనం వాళ్ళని ఎందుకు అనాలి? వాట్ ఎవర్ దట్ కమ్స్ అవర్ వే విల్ టేక్ ఇట్. ఇఫ్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు చేంజ్ దట్ అండ్ డెఫినెట్లీ వీ విల్ కదా. ఒకవేళ మనం నిజంగా అది మార్చగలిగితే అందరూ కూడా 1,00,000 వేకెన్సీలు తీసుకొస్తారు. బట్ దట్స్ ఇంపాసిబుల్ ఆర్ ఇంప్రాక్టికల్, అది కుదరని పని. సో అందుకని ఉన్న వాటిలోనే విల్ ట్రై టు యూటిలైజ్ ద బెస్ట్, విల్ ట్రై టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీకు అవ్వచ్చు, మీ చుట్టాలకు అవ్వచ్చు, స్నేహితులకు అవ్వచ్చు, ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే 1902 కాల్ చేయండి, జగనన్నకి చెప్పండి. అండ్ రిమెంబర్, వాళ్ళు స్కీమ్లో జగనన్నకి చెప్దాం అన్నారు కదా అని చెప్పి కాల్ చేసి వేరే వాళ్ళు ఫోన్ ఎత్తితే లేదు నేను జగనన్నతోనే మాట్లాడతాను మటుకు చెప్పకండి ప్లీజ్. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి జగనన్న సురక్ష. పేరే చెప్పేస్తుంది, జగనన్న మనల్ని కాపాడుతారు అని సురక్ష అంటున్నారు. ఇంతకీ ఏ అంశానికి సంబంధించి మనల్ని కాపాడుతారంట చూద్దాం. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న సురక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూన్ 23న ప్రారంభించారు. సో ఇది కూడా రీసెంట్గానే జరిగింది. అదేమో మే 9వ తారీఖు 2023, ఇదేమో జూన్ 23, 2023. దాని తర్వాత సో ఒకటి జగనన్న చెబుదాము, ఇంకోటి జగనన్న సురక్ష. సో జగనన్న సురక్ష అనేది జగనన్నకి చెబుదాం యొక్క సీక్వెన్షియల్ స్కీమ్, లేదు సీక్వెన్షియల్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, బేసిక్గా గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో 15,004. పోనీ ఈ 4 మీకు గుర్తున్నకపోయినా అట్లీస్ట్ 15,000 అయితే గుర్తుంటాయి కదా, గుర్తుపెట్టుకోండి. పరిధిలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని. బేసిక్గా అక్కడ కూడా గవర్నెన్స్ ఏదైతే పరిపాలన వ్యవస్థ ఉందో దాన్ని సక్రమంగా చేయడం అక్కడ కూడా పాయింట్ అనమాట. మరి దీనికి సంబంధించి జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి సంబంధించి మరింత లోతులు మనం ఒకవేళ సమాచారాన్ని గమనిస్తే, ఇప్పటికే రాష్ట్రంలో సాచురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేసిన జగనన్న ప్రభుత్వం అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే, ఏదైనా కారణం చేత ఒకవేళ ఇంకెవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ జగనన్న సురక్ష ద్వారా ఇంటింటికి వెళ్ళనుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇందాక జగనన్నకి చెబుదాం అనేది బేసిక్ ఏంటిది, గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ప్రజలకు ఏదైతే దక్కాలో అది దక్కకపోతే గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా చెప్పడం, సార్ మీరు నాకు ఇస్తా అన్నారు సార్, ఎక్కడ సార్, ఇవ్వలేదు సార్, ఇవ్వండి సార్ అని అడగడం బేసిక్గా అనమాట. దాని నెక్స్ట్ లెవెలే ఇది. ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, మామూలుగా స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు ఆబ్వియస్లీ టార్గెట్ గ్రూప్స్ అని ఉంటాయి. టార్గెట్ గ్రూప్స్ అంటే ఏంటి, ఈ కార్యక్రమం వీళ్ళని దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నారు, ఈ కార్యక్రమం వీళ్ళని దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నారు అని కొన్ని టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ టార్గెట్ గ్రూప్స్కి బెనిఫిట్ దక్కాలని బేసిక్గా గవర్నమెంట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్. కానీ ప్రతిసారి కూడా గవర్నమెంట్ అనుకున్నట్టు జరగదు. కొన్నిసార్లు మేబీ వాళ్ళు బెనిఫిట్ తీసుకోకపోవచ్చు, లేదు వాళ్ళకి తెలియక బెనిఫిట్ తీసుకోలేని పరిస్థితి ఉండుండొచ్చు. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్నా సరే వాళ్ళకి ఒకవేళ బెనిఫిట్ రాకపోతే నో ఇట్ ఈస్ అపాన్ ద గవర్నమెంట్, బికాస్ కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు ప్రూవ్ చేయడానికి. బట్ స్టిల్ దే ఆర్ ద వన్స్ హూ షుడ్ బి గెటింగ్ ద బెనిఫిట్. సో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేనప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే కదా, బికాస్ దే ఆర్ ట్రైయింగ్ దర్ బెస్ట్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్. సో అందుకని ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుని వాళ్ళందరికీ ఆ డాక్యుమెంట్స్ ఇప్పించి సో దట్ వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చే విధంగా చేయడమే జగనన్న సురక్ష అనమాట. అంతే కదా, సురక్ష అంటే ఏంటి, ప్రొటెక్ట్ చేయడం. ప్రొటెక్ట్ ఎస్పెషల్లీ ఎప్పుడు చేయాలి, ఎవరినైతే ప్రొటెక్ట్ చేయాలో, ఎలా అయితే ప్రొటెక్ట్ చేయాలో అలా చేయాలి. అండ్ దట్స్ వాట్ జగనన్న సురక్ష ఈజ్ డూయింగ్. తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికి ఇంకేమైనా సర్టిఫికేట్లు, జనన, మరణ, కుల, CCRC, రేషన్ కార్డు, డివిజన్, హౌస్ హోల్డర్ డివిజన్, ఇన్కమ్ మొదలైన 11 రకాల ధృవీకరణ పత్రాలు అవసరమైతే సర్వీస్ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుంది. సో బేసిక్గా గవర్నమెంట్ నుంచి ఇన్ జనరల్గా ఏవైతే 11 డాక్యుమెంట్స్ ఉంటాయో, లేదు 11 కార్డ్స్ ఉంటాయి. బేసిక్గా ఇక్కడ చూడండి, బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, రేషన్ కార్డులు ఇవన్నీ ఉన్నాయా. అలా ఏవైతే 11 ధృవీకరణ పత్రాలు ఉంటాయో, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ బేసిక్గా ఉంటాయో, ఆ డాక్యుమెంట్స్ని గవర్నమెంట్ ఎటువంటి సర్వీస్ ఫీజు లేకుండానే వాళ్ళందరికీ ఇస్తుంది. అవన్నీ ఇచ్చినప్పుడు ఏదైనా బెనిఫిట్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. తద్వారా గవర్నమెంట్ ఎవరి కోసం అయితే స్కీమ్ తీసుకొచ్చిందో వాళ్ళకి నిజంగానే లబ్ధి చేకూరుతుంది. లేదంటే లాంచ్ చేసి లాభం ఉంది, ఎవరు యూజ్ చేసుకోలేనప్పుడు. తర్వాత పథకం వచ్చేసి జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం. సమాజం అభివృద్ధి అవ్వాలి అంటే ఖచ్చితంగా అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. ఒకళ్ళిద్దరు ముందుకెళ్తే అసలు అది అభివృద్ధే కాదు, వాళ్ళిద్దరికి మటుకే అది అభివృద్ధి. అందరూ కలిసికట్టుగా వెళ్తేనే అభివృద్ధి. ఇద్దరు ముందుకెళ్ళిపోయి 8 మంది వెనకాల ఉండిపోతే దాన్ని అభివృద్ధి అనరు, దురభివృద్ధి అంటారు. అంటే బ్యాడ్ ఆర్ నెగిటివ్ డెవలప్మెంట్ అనమాట. ఎందుకు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనం ఇన్ జనరల్గా ఒకవేళ కామన్ సెన్స్తో మాట్లాడుకున్నా
10 మంది ఉంటే అట్లీస్ట్ ఒకవేళ 6-7 డెవలప్ అయినా సరే అధిక శాతం అట్లీస్ట్ మెజారిటీ అయినా డెవలప్ అవుతున్నారు కదా, సరే అని డెవలప్మెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. పోనీ 4-5 డెవలప్ అయ్యారు, సరే ఆల్మోస్ట్ హాఫ్ దగ్గర ఉంది, సర్లే అని కన్సిడర్ చేసేద్దాం. 10 మందిలో ఒకళ్ళిద్దరు డెవలప్ అయిపోయి ఇంకా 8 మంది 9 మంది అక్కడే ఉండిపోతే అదే పేదరికంలోనూ, అదే దారిద్ర్యంలోనూ, అదే బడుగు వర్గాల్లో, బడుగు ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం అండర్ ప్రివిలేజ్డ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుతున్నాం, అంతేగాని ఎవరిని డిస్క్రిమినేట్ చేయాలని కాదు. ఇంకా అది అభివృద్ధి ఏమవుతుంది? సో అందుకని వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే జగనన్న ప్రభుత్వం, లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ బడుగు వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. అండ్ రిమెంబర్, ఈ పథకాల పేర్లు చెప్పడానికి ఏదో స్ట్రెస్ చేస్తున్నాను కదా అని చెప్పి నేనేదో పొలిటికల్ పార్టీకి అసైన్ అయిపోయిన సంగతి మీరు అసలు బ్రెయిన్లో పెట్టుకోకండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ డూయింగ్. ఇక్కడ మనకి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, మనకి ఏ క్యాస్ట్ ఏ మతంతో ఏ సంబంధం లేదు, ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. లెట్స్ బీ ప్రాక్టికల్. గవర్నమెంటు ఏది ఏమైనా సరే గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ చేయాల్సిందేంటి? ప్రజలకు మంచి చేస్తున్నాం, మనం దాన్ని రెస్పెక్ట్ చేద్దాం. ఆ మంచి చేసేటప్పుడు ఒకవేళ తప్పేదని చేస్తే అప్పుడు మనం ఖండిద్దాం. దాట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. ప్యాకాట తమ్ముడు అని అంటారు కదా, జస్ట్ లైక్ దట్. గవర్నమెంట్ మంచి చేస్తే అప్రిషియేట్ చేయాలి, తప్పు చేస్తే క్రిటిసైజ్ చేయాలి. సో దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అంతకు మించి మనకి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ అండ్ వీఆర్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్. ఎస్సీ ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలి అని, ఎవరికి తీసిపోని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షించారు. దట్స్ ఎ గ్రేట్ డ్రీమ్ అని చెప్పాలి యాక్చువల్గా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు శ్రామికులుగానే మిగిలిపోయే కాలం పోవాలి అని ట్రై టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ ఒక విధంగా చెప్పాలి అని అంటే, ఈవెన్ దో దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ దట్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్, బట్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో కూడా స్టిల్ ఆ డెవలప్మెంట్ అనేది ఆ 1-2 పీపుల్కే దక్కుతుంది. ఆల్రెడీ ఎవరైతే కొంచెం పైకి వచ్చారో వాళ్ళకే దక్కుతుంది తప్పితే వెనకాల ఉన్న వాళ్ళకి దక్కట్లేదు. అండ్ దట్ ఈస్ ద డెవలప్మెంట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. 10 మంది ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు ముందుకెళ్తే ఆ ఒకళ్ళిద్దరికి మట్టుకే అది డెవలప్మెంట్, మిగిలిన వాళ్ళకి కాదు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టం అనుకున్నా కాకపోయినా ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ముందుకి రావాలి. 10 మంది కలిసికట్టుగానే ముందుకెళ్ళాలి. ఆఫ్ కోర్స్ ఫర్ వేరియస్ రీజన్స్ అది ప్రతిసారి పాసిబుల్ కాదు, బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ టు డూ. దట్స్ వాట్ సొసైటీ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు ఒక డెవలప్ అయ్యాడని చెప్పి మనం వదిలేస్తున్నామా, ట్యాక్స్లు వేసి వాళ్ళని వెనకలు అవుతున్నాం. పోనీ ఆ ట్యాక్స్ను ఉపయోగించుకుంటున్నాడు, అరే పాపం వాడు కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బుల్లోంచి ట్యాక్స్ గవర్నమెంట్ తీసేసుకుందిరా, పాపం వాడు అంత సంపాదించి లాభమే ఉంది, సరిపోనీ ఆ ట్యాక్స్ డబ్బులతో ప్రభుత్వం మనకేదో మంచి చేయాలని ట్రై చేస్తుంది, పోనీ ఈ మంచిని ఉపయోగించుకుని మనం పైకి ఎదుగుదామని అలా చేస్తే బాగానే ఉండు. కానీ అలా కూడా జరగట్లేదు కొన్ని చోట్ల. సో అందుకని అనేది అందరూ కలిసికట్టుగా చేయాలి, కలిసికట్టుగా ఉండాలి కూడా. సో దాట్స్ ద పాయింట్. ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకు 2020-2023 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని జగనన్న చెప్పారనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదో ఒకటి మేము కొత్తగా చేయాలని అనుకుంటారు కదా, వాళ్ళలో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా. ఆబ్వియస్గా ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఒకవేళ లేకపోతే ఉండి తీరాలి. బికాస్ పారిశ్రామికవేత్తలు అవ్వడం ఒక పర్టికులర్ కేటగిరీకి సంబంధించింది కాదు కదా, అదేమి స్విమ్మింగ్ కాంపిటీషన్ కాదు, ఓన్లీ ఈత వచ్చిన వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారనడానికి. సో ఎవరైనా అవ్వచ్చు ఇండస్ట్రియలిస్ట్. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఆ స్కిల్ సెట్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది, బట్ అది వేరే విషయం. బట్ ఎవరైనా కావాలనుకుంటే అవ్వచ్చు కదా. దట్ ఈస్ వాట్ ఎ ఫ్రీ సొసైటీ ఈజ్. సో అందుకని వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాము అంది. దట్ ఈస్ ద జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం. ఇందులో భాగంగా 2020 అక్టోబర్ 26వ తేదీన ఆయన జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఇది కొంచెం ఓల్డ్ స్కీమే, బట్ స్టిల్ కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ దట్ ఇట్ హ్యాస్. బికాస్ కోవిడ్ టైం నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఎంటర్ప్రినర్షిప్ అవ్వచ్చు, దీని మీద బాగా ఫోకస్ ఎక్కువైపోయింది. బికాస్ 2020 కన్నా ముందు ఈ షేర్ మార్కెట్, స్టార్టప్లు ఇంతగా ఉండేది కాదు. బట్ 2020 నుంచి జనాలకు అందరికీ అర్థమైపోయింది స్టార్టప్లు అనేవి ఎంత ఇంపార్టెంటు. మనం ఎంతసేపు ఒకటి కింద పనిచేయడం కాదు, గట్టిగా మాట్లాడితే మనం ఇంకో 10 మందికి ఉద్యోగం కల్పించే విధంగా ఉండాలి. కానీ ఎంతసేపు జీవితాంతం ఒకటి కింద పనిచేసి దాన్ని ఏదో గొప్పగా ఫీల్ అయిపోయి మా వాడు ఒకటి కింద ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పే బదులు మా వాడు మేబీ తక్కువగానే ఆర్జిస్తున్నాడేమో కానీ మా వాడికి 10 మంది పని చేస్తున్నారు కింద, లేదు మా వాడి వల్ల 10 మంది జీవితాలు బాగుపడుతున్నాయని చెప్పడానికి ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. And that's what the government is trying to do for a particular community over here. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ₹1 కోటి వరకు ప్రోత్సాహక మొత్తం ఇన్సెంటివ్ అనమాట ఇస్తున్నామని చెప్పారు. ఏపీఐఐసి భూ కేటాయింపుల్లో కూడా 16.2% ఎస్సీలకి, 6% ఎస్టీలకి ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది.
మరి నెక్స్ట్ పథకం వచ్చేసి స్పందన ప్రజా వినతుల పరిష్కార వ్యవస్థ. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది కొంచెం సమ్వాట్ సిమిలర్ టు జగనన్నకి చెబుదాం. స్పందన అనేది అంటే ఇప్పుడు రేసు గుర్రం స్పందన దగ్గరికి పోయారు, ఇక్కడ ఫోకస్ చేయండి. స్పందన అనేది ఆంధ్రప్రదేశ్లో వినతుల పరిష్కారం మరియు పర్యవేక్షణ యంత్రాంగం. ఇది 32 శాఖలను 113 మంది శాఖాధిపతులతో నిరంతరాయంగా సమీకృతం చేయబడుతుంది. సో ఏవైతే మినిస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ అవన్నీ కూడా సత్వరంగా పనిచేయాలి, క్విక్గా పనిచేయాలి. ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్విక్గా రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే స్పందన పనిచేస్తుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ రెస్పాన్స్ క్విక్గా ఉండాలి. దట్స్ వాట్ స్పందన ఈజ్ ఆల్ అబౌట్. సకాలంలో నాణ్యమైన పరిష్కారం ప్రధాన ఉద్దేశాలుగా 2021 ఏప్రిల్ 1న ఈ పోర్టల్ ప్రారంభించబడింది. 2021 ఏప్రిల్ 1. 2023 ఫిబ్రవరి 28 నాటికి మొత్తం 6,98,219 వినతులను స్వీకరించి 6,76,637 వినతులను పరిష్కరించడం జరిగింది. విత్ సాల్వ్ రేషియో ఆఫ్ 97%. అంటే వాళ్ళకి 100 సమస్యలు వస్తే వాళ్ళు 97 సమస్యలను పరిష్కరించగలిగారు. అండ్ దట్స్ ఎ గ్రేట్ థింగ్. చాలామంది ఇంకా 3% చేయలేదని అనుకుంటారు. బీయింగ్ అట్ ద స్టేజ్ ఆఫ్ గవర్నమెంట్, లుక్ ఎట్ దిస్ నెంబర్. ఈ పర్సంటేజ్ వదిలి నెంబర్స్ చూడండి మీరు ఒకసారి. దట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ అఫ్ కోర్స్ వీ రియలీ ఆల్సో విష్ దట్ ఈ డిఫరెన్స్ అవుతుందో అది కూడా తొందరగా తగ్గాలి అని. జిల్లా కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్పందన పేరిట వినతులు స్వీకరించి నిర్దేశిత కాల వ్యవధిలో వాటిని పరిష్కరించాలి. లేదంటే ఆ సమస్యలు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు పరిస్థితుల్లో తయారైపోతున్నాయి. వినతుల నమోదు 1902 వైఎస్ఆర్ యువర్ స్పందన రిక్వెస్ట్ నెంబర్ గుర్తుందా? జగనన్నకి చెబుదాం నెంబర్ ఏంటి? 1902. ఇక్కడ నెంబర్ ఏంటి? 1902. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే జగనన్నకి చెబుదానికి ఒక విధమైన కాన్సిక్వెన్షియల్ స్కీమ్ జగనన్న సురక్ష. అదే జగనన్నకి చెబుదానికి కంటిన్యూటీ థింగ్ ఇంకోటి ఈ స్పందన అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 1902ను ఒక విధమైన పేరుతో పిలుస్తున్నారు, విచ్ ఈస్ వైఎస్ఆర్ నెంబర్. వైఎస్ఆర్ నెంబర్ అంటే ఏంటి? యువర్ స్పందన రిక్వెస్ట్ నెంబర్. సో 1902 కాల్ చేసి మాకు ఇది రాలేదు, తొందరగా సాల్వ్ చేయండి, జగనన్నకి చెబుదాం, యువర్ స్పందన నంబర్, రిక్వెస్ట్ నెంబర్, వాట్ ఎవర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్, మోస్ట్లీ సమాజంలో ఉన్న అందరూ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా చేపట్టే ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు. అంటే కళ్యాణమస్తు నేను చెప్పేది వైఎస్ఆర్ గురించి కాదు. సో పెళ్లి కానుక లేదు షాదీ తోఫా. కానుక తోఫా ఈజ్ లైక్ గిఫ్ట్. వైఎస్ఆర్ కళ్యాణమస్తు లేదు షాదీ తోఫా పథకాలు 2022 అక్టోబర్ 1 నుండి రాష్ట్రంలోకి అమల్లో వచ్చాయి. 18 సంవత్సరాలు నిండిన యువతి, 21 సంవత్సరాలు నిండిన యువకులకు వివాహమును ప్రోత్సహించుటకు, వివాహ నమోదును ప్రోత్సహించుటకు, ఆడపిల్లలను తల్లిదండ్రులు బరువుగా భావించకుండా ఉండడం ఈ పథకం యొక్క ఉద్దేశం. సో ఇక్కడ బేసిక్గా 3 ఆబ్జెక్టివ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఏంటవి? 1, ఎవరైతే యంగేజ్లోకి వచ్చారో బాబు ఎన్ని రోజులట బ్యాచిలర్గా ఉంటావు, నువ్వు పెళ్లి చేసుకో అని వాళ్ళు ఇచ్చేస్తున్నారు వివాహమును ప్రోత్సహించుటకు. 2 ఏంటంట, వివాహం చేసుకుంటే సరిపోదు, అలా కూర్చోకూడదు, మీకు ఒకవేళ ఏదైనా బెనిఫిట్స్ కావాలంటే ముందు అసలు మీ మ్యారేజ్ అఫీషియల్లీ రికగ్నైజ్ చేయబడాలి కదా, అందుకని మీ వివాహాన్ని నమోదు చేయాలి అని అంటున్నారు. అంటే మ్యారేజ్ని రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు రిజిస్టర్ అంటే మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ అనుకున్నారు, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ ఆడపిల్లలను తల్లిదండ్రులు బరువుగా భావించకూడదు. ఇది వీటన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం. పెళ్ళి అయినా కాకపోయినా స్టిల్ ఇప్పటికే చాలామంది ఆడపిల్లని బరువుగానే భావిస్తున్నారు. అందుకే ఏదో ఒకటి చేసి 25 సంవత్సరాలు వచ్చేంతవరకు కూతురు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. 25 సంవత్సరాలు రాగానే అస్సలు ఏమీ పట్టించుకోకుండా పెళ్లి చేసి పంపించేస్తున్నారు. దట్ స్టిల్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. 50,000 నుండి 1.5 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నమాట. సో ఆ కమ్యూనిటీస్కి సంబంధించిన ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కళ్యాణమస్తు లేదు షాదీ తోఫా కార్యక్రమం వర్తిస్తుందని చెప్పాలి. దివ్యాంగుల వివాహాలకు 1.5 లక్ష, అలానే భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు 40,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. మరి ఈ పెళ్లి కానుక అంశం ఏదైతుందో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు గమనిస్తే, సో ఫండ్ ఏదైతే ఉందో అది 1.5 లక్ష అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, 40,000, వాట్ ఎవర్ కన్సిడరింగ్ ద కేటగిరీస్, దాన్ని 2 విడతలలో ఇస్తారనమాట. వధువు తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడతాయి. సో ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క మదర్ అకౌంట్లోకి వెళ్తున్నది. మొదటి విడత 20% పెళ్లికి ముందు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ₹1,00,000 ఇవ్వాల్సి వస్తే 20,000 పెళ్లికి ముందు ఇస్తారు. వెరిఫికేషన్ తర్వాత 2వ విడత 80% పెళ్లి తర్వాత పెళ్లి కూతురు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సో పెళ్లి అయిపోయిన తర్వాత మిగిలిన 80% ఇస్తారు. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు రియంబర్స్ చేస్తున్నారు అంతే, ముందే మొత్తం ఇచ్చేయట్లేదు. ఎందుకు డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకోకపోతే అప్పుడేంటి పరిస్థితి? వైఎస్ఆర్ పెళ్లి కానుక అర్హత సాధించాలంటే పెళ్లి ఆంధ్రప్రదేశ్లోనే జరగాలంట. సో ఫర్ వేరియస్ రీజన్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉంటున్నారో ఒకవేళ మీకు ఇది కావాలి అనుకుంటే మీరు తిరిగి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వధువు వరుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉండాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉండాలి. సో మీరు పెళ్ళి అక్కడే చేసుకోవాలి,
మీరు అక్కడ వాళ్ళు అయి ఉండాలి. లేదంటే అక్కడ అమెరికా వాడిని తీసుకొచ్చి అక్కడ పెళ్లి చేసుకుని డబ్బులు తప్పితే మామూలు తెలివి కాదు, మీద నాకు తెలుసు, ఇద్దరు 10వ తరగతి ఉత్తీర్ణలా ఉండాలి, ఇది మామూలు కాదు. ఇట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పాలి. యాక్చువల్గా 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, ఏదో చదివామన్న పేరుకి చదివేస్తే సరిపోదు. అండ్ రిమెంబర్, వాళ్ళు మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా జీవితంలో నిలదొక్కుకోగలిగే అన్న పరిస్థితి ఉన్నవాళ్ళు, ఎవరైతే మేము పెళ్లి చేసుకుని ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాము కానీ మాకు పెళ్లి చేసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. దట్స్ రియల్లీ గుడ్ థింగ్ అని చెప్పాలి. వైఎస్ఆర్ కళ్యాణ వస్తు ప్రోత్సాహకాన్ని పెంచారు కూడా రీసెంట్గా. యాక్చువల్గా రీసెంట్ ఇన్ ద సెన్స్ ఇంప్లిమెంట్ చేసిన ఆ కొంచెం టైంలోనే వైఎస్ఆర్ పెళ్లి కనుక పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులైన వధువులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచుతూ 2019 సెప్టెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మొత్తం 2020 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. మరి మన ఇందాక ఏవైతే అంశం ఉందో దాన్ని పెంచారు అన్నాం కదా, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కేటగిరీస్ చూడండి. ఎస్సీ కులాంతర వివాహం, ఎస్టీ కులాంతర వివాహం, వెనకబడిన తరగతులు అంటే బీసీ లేదా ఓబీసీ, బీసీ కులాంతర వివాహం, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు. అంతకుముందు వాళ్ళకి ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్ ఎంత ఇచ్చారు? 40,000, 75,000, 50,000, 75,000, 30,000, 50,000, 50,000, 1,20,000. ఇప్పుడు వాటిని పెంచారనమాట. ఇందాక అనుకున్నాం కదా, 2019 సంవత్సరం సెప్టెంబర్ 16న పెంచారు, అది 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిందని. సో అదేంటిది, అంతకుముందు ఎస్సీలకి 40,000 ఇస్తే ఇప్పుడు 1,00,000 ఇస్తున్నారు. ఎస్సీ కులాంతర వివాహం అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే ఒకవేళ అంతకుముందు 75,000 ఇప్పుడు 1,20,000. అలానే ఎస్టీ అయితే ఇంతకుముందు 50,000 ఇప్పుడు 1,00,000. మళ్ళీ ఎస్టీ కులాంతర వివాహం అయితే అంతకుముందు 75,000 ఇప్పుడు 1,20,000. బీసీస్కి అయితే అంతకుముందు 35,000 ఇప్పుడు 50,000. అలానే బీసీ కులాంతర వివాహం మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ అయితే అంతకుముందు 50,000 ఇప్పుడు 75,000. మైనారిటీస్ అయితే అంతకుముందు 50,000 ఇప్పుడు 1,00,000. దివ్యాంగులకి అంతకుముందు 1,00,000 ఇప్పుడు 1,50,000. అలానే భవన నిర్మాణ కార్మికులకి ఇంతకుముందు 20,000 ఇప్పుడు 40,000. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దట్స్ ఎ రియలీ గుడ్ థింగ్ ఫర్ ద సొసైటీస్ ఇంక్లూజివ్నెస్. నెక్స్ట్ పథకం వచ్చేసి రాజన్న బడిబాట. పేరే చెప్పేస్తుంది, బడి బాట అంటే స్కూల్కి వెళ్ళు నాయనా అని చెప్పడం. ఆంధ్రప్రదేశ్లోని పిల్లలను పాఠశాలలో చేర్పించే అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదుగా రాష్ట్ర విద్యాశాఖ రాజన్న బడిబాట అనే పేరుతో 2019 జూన్ 12 నుంచి జూన్ 15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సో 2019లో స్టార్ట్ చేశారు, జూన్ 12 నుంచి జూన్ 15. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు గమనిస్తే స్కూల్స్ అన్నీ కూడా జూన్ 11, జూన్ 12, జూన్ 13 ఆ పర్టికులర్ టైంలో స్టార్ట్ అవుతాయి. సో జూన్ 12 నుంచి జూన్ 15 వరకు అమ్మా తిరిగి పంపించండి అమ్మా పిల్లల్ని స్కూల్కి అని చెప్పే కార్యక్రమం అనమాట. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 2019 జూన్ 14న 12th నుంచి 15th, సో మధ్యలోనే ఉంది కదా, నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. మొత్తం 2,000 మంది చిన్నారులకు ఈ కార్యక్రమం ద్వారా అక్షరాభ్యాసం చేశారు. సో స్కూల్కి ఫస్ట్ టైం జాయిన్ అయ్యే వాళ్ళకి అక్షరాభ్యాసం కార్యక్రమం చేశారనమాట. సో దట్ వాళ్ళకి అదొక ఫెస్టివల్ లానే ఉంటుంది. అట్ ద వెరీ సేమ్ టైం స్కూల్కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలియాలి. కొన్నిసార్లు ఒకళ్ళని చూసి ఇంకోటి నేర్చుకుంటూ ఉంటారు అని అంటారు. సో ఇప్పుడు చదువుకునేటప్పుడు మెల్లిమెల్లిగా యూ విల్ సీ ద డిఫరెన్స్. చదువు లేని వాళ్ళకి లేదు చదువు రాని వాళ్ళకి చదువు వచ్చిన వాళ్ళకి మీకు డిఫరెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇలా చూడగానే కొన్నిసార్లు చెప్పేస్తారు హీ ఆర్ షీ ఈజ్ లిటరేటెడ్ మ్యాన్ ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అండ్ దే ఆర్ నాట్ అనేది. సో అది తెలుస్తుంది కాబట్టి మెల్లిమెల్లిగా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు స్కూల్కి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం రోజు జూన్ 12 రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరల్డ్ చైల్డ్ లేబర్కి అగెయిన్స్ట్ డే అనమాట. సో దీన్ని మనం ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ అని చెప్పచ్చు. అది జూన్ 12వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. సో అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి, పనికి కాదు. సో దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికే జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ చేస్తారు ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెర్నింగ్ యాప్ అభ్యాస. ఇది ఎస్పెషల్లీ కోవిడ్ లాక్డౌన్ దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన అంశం అనమాట. ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం విద్యాశాఖ రూపొందించిన ఈ లెర్నింగ్ యాప్ అభ్యాసను 2020 ఏప్రిల్ 23న సచివాలయంలో ఆవిష్కరించారు. లాక్డౌన్ నేపథ్యంలో స్కూళ్ళు మూతపడడంతో సమయ సద్వినియోగానికి విద్యార్థుల అక్షరాస్యత మరింత మెరుగుపరచడానికి గాను అభ్యాసను రూపకల్పన చేశారు. సో బేసిక్గా స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇంట్లోనే ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా అలానే టెక్నాలజీని బెటర్గా యూస్ చేస్తూ వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రాసెస్కి ఎటువంటి బ్రేకులు వేయకుండా నేర్చుకునేందుకు అభ్యాస అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, లేదా అభ్యాస అనే యాప్ని తీసుకొచ్చారని చెప్పచ్చు. అభ్యాస అనే యాప్ అంటే గుర్తుకొచ్చింది పిల్లలకి సంబంధించి ఈ మధ్యకాలంలో నేను ఒక యాప్ గురించి విన్నాను, లూసిడ్ స్టడీ. ఈ లూసిడ్ స్టడీ కూడా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ స్కూల్ అకాడమిక్ కరికులం ఏదైతే ఉంటుందో
అదంతా కూడా వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట. అండ్ మామూలుగా మోస్ట్ ఆఫ్ ద యాప్స్ బైజూస్ లాంటివి అవ్వచ్చు, దాంట్లో వాళ్ళు మీకు లాంగ్వేజెస్ చెప్పరు. బట్ లూసిడ్ స్టడీ యాప్లో లాంగ్వేజెస్ చెప్తారు. ఒకవేళ మీకు వీటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే 9133449696 ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టు ఉంది అన్న మీకు డౌట్ వస్తుంది కదా. వెల్, లూసిడ్ స్టడీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అప్టేక్ జాబ్స్ అనమాట. మన తమ్ముడే వాడు. సో వాళ్ళది కూడా మనమే చూసుకుంటాము. సో దట్ ఈస్ ద థింగ్. మీకు గవర్నమెంట్ జాబ్స్ ఒకటైతే అప్టేక్ జాబ్స్, ఒకవేళ స్కూల్ పిల్లలకి సంబంధించి అయితే లూసిడ్ స్టడీ. ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్, డోంట్ ఫర్గెట్ టు కాల్ దిస్ నెంబర్. డెఫినెట్లీ విల్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ ఫర్ షూర్. 1 నుంచి 5వ తరగతి వరకు సంబంధించి జనరల్ ఇంగ్లీషు, గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల పాఠాల వీడియోలు, ఆన్లైన్ పరీక్షలు ఇందులో అందుబాటులో ఉంటాయి అని వాళ్ళు వివరించారు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే జనరల్ ఇంగ్లీష్, ఆంగ్ల భాష, గణితం, మ్యాథమెటిక్స్, భౌతిక, ఫిజిక్స్, జీవ, బయాలజీ, సాంఘిక శాస్త్రం అంటే సోషల్, అన్ని అంశాలకి సంబంధించి వాళ్ళు ఎడ్యుకేషనల్ వీడియోస్ అవన్నీ కూడా వాటికి సంబంధించిన టెస్టులన్నీ కూడా యాప్లో పొందుపరచడం జరిగిందంట. దెన్ కమ్స్ టోఫీ యాప్. మామూలుగా టోఫీ లేదు టాఫీ అంటే చాక్లెట్ అని అర్థం. బట్ ఇక్కడ టోఫీ యాప్ దేనికి సంబంధించిందో చూద్దాం. పాఠశాలలు వాటి పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల రహిత వాతావరణం ఉండేలాగా, అంటే ఈ స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, వాటి చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ అంతా కూడా టొబాకో ఫ్రీ జోన్స్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థల ప్రహరీల నిర్మాణంతో పాటు పాఠశాలకు 100 గజాలలోపు ప్రాంతంలో సిగరెట్టు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని గజాలంట? 100 గజాలు. సో క్వశ్చన్ అడిగేటప్పుడు పాఠశాల ప్రహరీ నిర్మాణం దగ్గర నుంచి లేదు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎన్ని గజాల లోపు లేదు ఎంత వైశాల్యం లోపు వాట్ ఎవర్ ఈ పొగాకు ఉత్పత్తులు లేదు సిగరెట్ యొక్క విక్రయాలపై నిషేధం విధించింది ప్రభుత్వం అని అడగచ్చు. ఆప్షన్స్లో 100, 150, 200, 50 గజాలను అడగచ్చు. సో 100ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఖచ్చితంగా మనం బొంద అవుతాం. అదేవిధంగా విద్యా సంస్థలు వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా ఇతర కార్యక్రమాలు చేపడుతుంది. సో బేసిక్గా స్మోకింగ్ చేయడం వల్ల ఎవరికి లాభం లేదు, ఒక స్మోకింగ్ కంపెనీకి తప్పిస్తే. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే చాలామంది ఏమంటారు, సిగరెట్లు అమ్ముతున్నారు కాబట్టి సిగరెట్లు తాగుతున్నారు అనుకుంటారు. ఒక సింపుల్ లాజిక్, ఎవ్రీథింగ్ వర్క్స్ అకార్డింగ్ టు ద డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? తాగేవాళ్ళు కదా క్రియేట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ద కంపెనీ విచ్ ఇస్ క్రియేటింగ్ ద డిమాండ్. ఇప్పుడు ఎవరు కొనలేదనుకోండి, కంపెనీ ఒకవేళ ప్రొడక్షన్ చేసినా సరే దెర్ ఇస్ నో యూస్. బట్ ఇక్కడ డిమాండ్ ఉంది కదా, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ దట్. మీరు తింటున్నారు కాబట్టి రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పి మీరు వెళ్ళి తినట్లేదుగా. గెట్ ద లాజిక్. మీరు బయటికి వెళ్ళి తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి రెస్టారెంట్ల మీద రెస్టారెంట్లు వస్తున్నాయి. అవి ఉన్నాయని మీరు వెళ్ళట్లేదు. అలానే మీరు తాగాలి అని అనుకుంటున్నారు కాబట్టి సిగరెట్లు అమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ సిగరెట్లు అమ్మేవాళ్ళు ఉన్నారని చెప్పి మీరు ఎవరు తాగట్లేదు. ఒకవేళ మీకు ఆ విధంగా అనిపిస్తే మీరు ఒకసారి ప్రశాంతంగా కూర్చుని మీరే ఆలోచించండి. యూ విల్ ఆల్సో సే దట్ లేదు సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని. విద్యా సంస్థలను పొగాకు రహిత ప్రాంతాలుగా ధృవీకరించేలా 9 ప్రమాణాలతో వైద్య శాఖ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టోఫీ అనే పేరుతో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చి దానిని ఏపీఏఎస్ఎం హెల్త్ యాప్తో అనుసంధానం చేసింది అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ బేసిక్గా గమనిస్తే టొబాకోలో టీఓ అని పెడితే టోఫీయే కదా అయ్యేది, TOFEI టోఫీ. తర్వాత కార్యక్రమం వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ నవోదయం, అంటే ఒక కొత్త ఉదయం లేదు ఒక న్యూ బిగినింగ్ అని చెప్పచ్చు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. సూక్ష్మ అంటే మైక్రో, చిన్న అంటే స్మాల్, మధ్య అంటే మీడియం. సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆదుకునేందుకు వైఎస్ఆర్ నవోదయం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో అక్టోబర్ 17న ప్రారంభించారు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2020 ఆ పర్టికులర్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత మళ్ళీ కొంచెం 2022 సెకండ్ హాఫ్ నుంచి 2023 ఇంప్లిమెంట్ చేశారు, కానీ మధ్య పీరియడ్లో పెద్దగా ఇంప్లిమెంటేషన్స్ ఏం జరగలేదు. అండ్ ఇది మీకు ఒక బేసిక్ ఐడియా గురించి చెప్తున్నాను, కానీ దాన్ని బ్లైండ్గా నమ్మమని కాదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం, మందగమనం లాంటి వరుస కష్టాలతో ఆర్థికంగా కుంగిపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అదేనండి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆబ్వియస్లీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళనే కదా ఆదుకోవాల్సింది. అదే ప్రభుత్వం చేయబోతోంది. ఏ విధంగా? వైఎస్ఆర్ నవోదయం పథకంతో. ఈ పథకం ద్వారా సుమారు 80,000 యూనిట్లు ప్రయోజనం పొందనున్నాయి అని ప్రభుత్వం వెల్లడించింది. 80,000 యూనిట్లు అంటే ఇక్కడ మళ్ళీ కరెంట్ అనుకున్నారు. 80,000 యూనిట్లు అంటే 80,000 MSME యూనిట్లు అని అర్థం. వీటిలో గరిష్టంగా 25 కోట్ల రూపాయల వరకు రుణం తీసుకున్న MSMEలకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే బేసిక్గా చాలా చిన్న కంపెనీలు అనమాట. 25 కోట్లు అంటే కొన్నిసార్లు మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ బట్ కంపెనీస్ పరంగా దే ఆర్ స్టిల్ వెరీ స్మాల్. బికాస్ కొన్ని కంపెనీలు లక్షల కోట్లలో ఆర్జిస్తున్నాయి. లక్షల కోట్లు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? 25, 250, 2,500, 25,000,
2,50,000 కోట్లు. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. 2,50,000 కోట్ల కన్నా ఎక్కువగా ఆర్జిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడున్నారు. అండ్ రిమెంబర్, ఇది గరిష్టంగా అన్నారు. అంటే 2.5 crores ఉన్న కంపెనీ కూడా ఉంటుంది కదా, లేదు 25 lakhs ఉన్న కంపెనీ కూడా ఉంటుంది కదా. అప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి. అందుకే వాటిని ఆదుకుంటున్నాయి ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. బికాస్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా రూరల్ ఏరియాస్లోనూ లేదు అంతగా డెవలప్మెంట్ కాని ప్లేసెస్లో ఉంటాయి చిన్న కంపెనీలు. వీటి వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఈవెన్ అజ్యూమింగ్ దట్ ఒకవేళ ఇవి 100 ఉన్నాయి అనుకుందాం. ఒక పెద్ద కంపెనీలో 300 మంది పనిచేసే బదులు ఈ 100 వాటిలో ఒక్కొక్క దాంట్లో 5 చిన్న పనులు చేసినా సరే 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఖాళీగా కూర్చున్నా కానీ అట్లీస్ట్ ఒక చిన్న విధంగా ఎంప్లాయ్మెంట్ దొరకడం మంచిదే కదా. అండ్ ఇవన్నీ పెరుగుతూ ఉండడం వల్ల ఎకనామిక్ కూడా చాలా బూస్ట్ వస్తుంది. బికాస్ ఇట్స్ లైక్ అ సీక్వెన్షియల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్కి సంబంధించి ఒక చిన్న స్టార్టప్ ఏదో ఉందనుకుందాం, ఎంఎస్ఎంఈ పరంగా ఒక పరిశ్రమ ఉందనుకుందాం. ఇప్పుడు వాళ్ళు కాటన్ తయారు చేయాలా, ఫీల్డ్ ఉండాలి వాళ్ళకి. అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళి పరిశ్రమకి తీసుకురావాలా, వాళ్ళు ప్రాసెస్ చేసిన మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్కి తీసుకెళ్ళాలా. సో మీను చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో ఆ విధంగా ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా అవుతుంది. ఒత్తిడి సమయాల్లో సహాయం అవసరమైన స్థానిక యువతకు కూడా ఉపాధి కల్పిస్తుంది. సో యూత్కి ఎప్పుడు కావాల్సిన ఎంప్లాయ్మెంట్, ఆఫ్ కోర్స్ ఎప్పుడు అంటే మిగతావని కాదు, ఇన్ జనరల్ సర్కమ్స్టాన్సెస్లో ఎప్పుడు కూడా యూత్ ఆల్వేస్ ట్రైస్ ఫర్ ఎంప్లాయ్మెంట్. బికాజ్ వాళ్ళకి ఉద్యోగం లేకపోతే దేశం యొక్క పరిస్థితి చిన్న భిన్నంగా ఉంటుందన్నమాట. సో అందుకని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అంతగా లేనప్పుడు ఎంఎస్ఎంఈస్ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఆదుకుంటూ ఉంటాయి, స్టార్టప్స్ వాళ్ళని ఆదుకుంటూ ఉంటాయి. సో అందుకని ఎంఎస్ఎంఈని ఆదుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వైఎస్ఆర్ నవోదయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. ముందుగానే చెప్పినట్టు పార్ట్ 2 వీడియో వచ్చింది. దీనికి సంబంధించి మీరు ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా మీరు హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్లయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో మనం వాటి మీద కూడా డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ ఫర్ దట్. స్టే ట్యూన్ టు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్, స్టే ట్యూన్ టు అప్టెక్ జాబ్స్ యాప్. మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అప్టెక్ జాబ్స్ యాప్కి, అలానే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్కి, అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క సపోర్ట్ని ఇలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. గుర్తుపెట్టుకోండి, అవకాశం చాలా కొద్దిసార్లు మటుకు వస్తుంది, దాన్ని ఊరికి అలా వదిలేయకండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ వివేక్. మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.